ఇక సచివాలయ ఉద్యోగులకు అంతర్జిల్లా బదిలీలు. స్పౌజ్ కోటాలో చేపట్టేందుకు అనుమతి. ఈ నెల 30 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశం. ఇక గ్రామ వార్డు సచివాలయాల్లో అంతర్జిల్లా బదిలీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భార్య లేదా భర్త ఆధారంగా స్పౌజ్ కోటా కింద ఉద్యోగులకు స్థానచలనం కల్పించనుంది. బదిలీల ప్రక్రియను ఈ నెల 30 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. కోరుకున్న స్థానంలో ఖాళీలు ఉంటేనే బదిలీ వర్తించనుంది. ఈ మేరకు రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయాల శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1-2 రోజుల్లో బదిలీల షెడ్యూల్ విడుదల చేయనుంది. ఇక మార్గదర్శకాలు చూసినట్లయితే అభ్యర్థన ఆధారంగా పరిశీలన, ఆన్లైన్లోనే దరఖాస్తు చేయాలి. జిల్లా అధికారులు ఖాళీల వివరాలు స్పష్టంగా ప్రకటించాలి. ఖాళీలు ప్రకటించడం ద్వారా ఉద్యోగులు తమకు కావలసిన మండలాలు, మున్సిపాలిటీలు ఎంపిక చేసుకునే వీలుంటుంది. ఇక ఏసీబీ, విజిలెన్స్ కేసులు పెండింగుల్లో ఉన్న ఉద్యోగులు అనర్హులు. ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ల నుంచి ప్రభుత్వానికి ఎలాంటి బకాయిలు లేనట్టుగా ధృవీకరణ పత్రం తప్పనిసరి. దరఖాస్తులపైన అధికారులిద్దరి ధృవీకరణతోనే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. దరఖాస్తుల పరిశీలన తర్వాత ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాను పోర్టల్లో పెడతారు. అభ్యంతరాలు పోర్టల్లో అప్లోడ్ చేయాలి. పరిశీలన అనంతరం సీనియారిటీ ఫైనల్ జాబితా ప్రకటిస్తారు. ఇక అర్హులైతే వీరే అని చెప్తున్నారు. భార్యాభర్తలు, ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న వారికి బదిలీ వర్తిస్తుంది. ఒకరు ప్రభుత్వ, మరొకరు ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నట్లయితే వర్తించదు. వివాహ ధృవీకరణ, ఉద్యోగ గుర్తింపు పత్రం అంటే ఐడి కార్డు తప్పనిసరి. ఖాళీలు ఉన్నప్పుడే బదిలీ చేస్తారు. మెరిట్, ర్యాంకు ఆధారంగా క్రమపద్ధతి పాటిస్తారు. టైం అయిపోయిన చోట సీనియారిటీ, పుట్టిన తేదీ ఆధారంగా బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తారు.